హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీబీఆర్ రావుని. నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని ఈ మధ్య హైదరాబాదు మిగతా కొన్ని చోట్ల మాట్లాడుతూ బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ తక్కువగా ఉపయోగించండి, ఎక్కువగా ప్రయాణించకండి, పొదుపు చేద్దాం అని చెప్పారు. బాగానే ఉంది. మరి మీరెందుకు చేయట్లేదు సార్ పొదుపు? హైదరాబాద్ రావడానికి మీకు విమానం ఖర్చు ఏంటి, మీ దారి మీ క్యాన్వాయ్లో ఉన్న కార్లు వీటి ఖర్చు ఏంటి, డీజిల్ ఖర్చు ఏంటి? అవసరమా? మీరు ఢిల్లీలోనే కూర్చొని వర్చువల్గా మాట్లాడి ఉండొచ్చు కదా. అది మీకు వర్తించదా? మీరు ₹1,00,000 డ్రెస్ వేసుకుంటున్నారు, రోజు ఖరీదైన బంగారం కొనద్దు అంటున్నారు. మరి మీరెందుకు వాడుతున్నారు? మామూలు ఖద్దరు బట్టలు వేసుకోవచ్చు కదా, కాలినడకని రావచ్చు కదా. సలహాలు ఎందుకు చెప్తున్నారు? కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కదా మీ మీద ఉంది. బంగారం కొనకండి, డీజిల్ పెట్రోల్ వాడకండి, ఇంట్లో కూర్చొని పనిచేయండి అని టెక్ కంపెనీలకు చెప్పడం. మీరు ఆచరించండి సార్, ఫస్ట్ ఇది తెలుసుకోండి. అలాగే నిన్న మీరు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇళ్ళకి వెళ్ళి పరామర్శించారు. మంచిదే, ఎందుకంటే మీ కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మీకు అవసరం. రేపు ఎలక్షన్స్లో వీళ్ళిద్దరు చేజారిపోతే మళ్ళీ ఏపీలో కూడా బోల్టా కొట్టేస్తారని మీకు తెలుసు. సో అయితే సార్, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు అక్కడ ఉన్న రోగుల్ని? గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు వాళ్ళని పరామర్శించలేదు అక్కడ ఉన్న రోగుల్ని? ఇంకొక ఎంజిఎం, ఇంకోటి ఉన్నాయి కదా. వాళ్ళిద్దరే ముఖ్యమా? వాళ్ళిద్దరి వల్లే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాగుపడతాయా? ప్రజల్లో పేదరికం పోతుందా? మీ అవసరం కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు చెప్పేవన్నీ వింటున్నారు, ప్రపంచంలో మీరే మేధావి అని అనుకోకండి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్నీ గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి.